ప్రాముఖ్యమైన సమయంలో ఉంటుండగా మనసంతా వాక్యం మీద మాత్రమే దృష్టి పెట్టండి. త్వరగానే వాక్యాన్ని ముగించుకుందాం. ఆసక్తితో వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచు. పోయిన వారంలో కొన్ని సందర్భాలను మనం విన్నాం. దేనికోసం విన్నారో ఏమ్మా? సిలువను గురించిన వార్త. నశించుచున్న వారికి ఎర్రితనము గాని, రక్షింపబడిన వారికి దేవుని శక్తి అని కొన్ని సందర్భాలు విన్నాం. అయితే ఈ వారములో మోషేని గురించి కొన్ని సందర్భాలు విందాం. ఎందుకంటే మోషే సీనాయి కొండ మీద 40 రేయం పగళ్ళు ఉపవాసము ఎందుకు ఉన్నాడో, ఎందుకు ఉండవలసిన అవసరత ఏర్పడింది, ఉండడానికి అసలు కారణం ఏంటి, ఈ సందర్భాలు కూడా ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే బానిసత్వములో 400 ఏండ్లు ఆ ప్రదేశములో ఎట్టి చాకరీ చేస్తూ బానిస బ్రతుకుతున్నారు. ఆ బానిస బ్రతుకుతున్న అలాంటి ప్రజలని దేవుడు మరలా వారందరినీ బానిసత్వము నుండి విడిపించి పాలు తేనెలు ప్రవశించి కానాను అనే శ్రేష్టమైన దేశాన్ని దేవుడు వాగ్దానం చేశాడు గనక ఆ దేశములోనికి నడిపించడానికి మోషే అనే ఒక నాయకుడిని వెన్నుకుని బానిస బ్రతుకుతున్న ఇశ్రాయేలు ప్రజలందరిని కూడా విడిపించడానికి ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నారు. ఆయనే మోషే. ఆ మోషే గారు ఈ ప్రజల విషయంలో ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకములు, ఎంతోమంది మనుషులు లేనిపోని మాటలో కల్పించి బాధ కలిగించినా కానీ మోషే మిక్కిలి సాత్వికుడు గనక ఎంతో ఓర్చుకున్నాడు. అలా ఓర్చుకుంటూ నడిపించుకుంటూ కూడా ఎర్ర సముద్రమును దాటుకుంటూ అరణ్యములో కూడా వాళ్ళని రాత్రి పగల్లో కూడా దేవుడే ముందుగా ఉండి కూడా నడిపించినప్పుడు మోషే అహరోనులు కూడా ఇశ్రాయేలు ప్రజలతో పాటు ముందుండి వారు ముందుండే ప్రజలందరిని కూడా నడిపించుకొచ్చారు. ఇలా ప్రజల్ని దేవుడు ఎంతో చక్కగా కాపాడుకుని వారికి కీడు కానీ, అపాయము కానీ, ఎలాంటి తెగిలి కానీ కూడా రాకుండా జాగ్రత్తగా దేవుడే నడిపించుకుంటూ ఎక్కడికి వచ్చారంటే సీనాయి కొండ దగ్గరలోకి వచ్చారు. ఆ ఏరియాలో ఉన్నారు. ఇలా ఉంటున్నప్పుడు ఇప్పుడు మోషే గారు ఏం చేస్తున్నారంటే, మోషే గారు తన అన్నున్నాడు, ఎవరైనా అహరోను గారు. అహరోను, ఇదిగో దేవుణ్ణి ఎత్తైన పర్వతము అనే సీనాయి పర్వతం మీదకి నేను వెళ్తున్నాను. అక్కడికి ఏ మనుషుడు కానీ ఎవరు రావడానికి వీల్లేదు. నేను మాత్రమే అక్కడికి వెళ్తున్నాను. కాబట్టి వెళుతున్నాను నేను. ఇదిగో దేవుడు నాతో ఏమి చెప్పబోతున్నారో, ఏమి ఇవ్వబోతున్నారో ఆ మాటలన్నీ తీసుకుని మరలా నేను రాబోతాను గనక, వస్తాను గనక నువ్వు చాలా జాగ్రత్తగా ఈ ఇశ్రాయేలు ప్రజలందరిని కూడా నువ్వేం చేయాలి? జాగ్రత్త కలిగి చూచుకోవాలి. చూచుకునే బాధ్యత ఎవరికి అప్పగించాడు? ఆయన అహరోను గారికి అప్పగించాడు. అహరోను చాలా జాగ్రత్త కలిగి ప్రజలు నీవు చూసుకోవాలి. ఎందుకంటే ప్రజలు వారు లోబడలేని ప్రజల గనక జాగ్రత్త కలిగి నీవు భద్రమ చేసి చూసుకో అని చెప్పి మోషే గారు ఎక్కడికి వెళ్ళారు? కొండ మీదకి. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. నిర్గమాకాండం. ప్రతి ఒక్కరు బైబిల్ తీయండి. ఒక్కొక్క సందర్భాన్ని పరిశీలించుకుంటూ వెళ్దాం. 31వ అధ్యాయం 18వ వచనం చదవండి. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట
చాలించిన తర్వాత ఆయన తన శాసనముల గల 2 పలకలను అనగా దేవుని వ్రేళ్ళతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఏమిచ్చారు? రాతి పలకలు. అంటే దేవుడు తన చేతులతో వాక్యాలను రాసి ఆ రాతి పలకలు ఎవరికి అప్పగించారో అంటే మోషేకి అప్పగించారో. మోషే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన సీనాయి పర్వతం మీద ఉన్నారు. ఏమంటే దాదాపుగా ఇంచుమించు మోషే 40 దినాలు రాత్రి పగళ్ళు అక్కడే నివాసం చేస్తారు. ఇప్పుడు 40 రోజులు ఏమండి పూర్తయిపోయే సమయం వరకు వచ్చినప్పటికీ ఈలోగా ఇశ్రాయేలు ప్రజల్లో ఒక అవినమ్మకం వచ్చేసింది, ఒక అభిప్రాయం వచ్చింది. ఏంటి ఆ అవిశ్వాసం? ఏంటి అంటే సీనాయి పర్వతం మీదకి మోషే ఇంచుమించు అహరోను దగ్గరికి వచ్చి వారు ఏమని మాట్లాడుతున్నారంటే, అహరోను, మోషే అనవాడు ఏ మాయనో మాకు తెలియదండి. ఎందుకంటే మోషే ఇంకను కొండ దిగకుండా అక్కడనే నివాసం చేస్తున్నాడు. అది 32లో కూడా చదువుకుందాం ఒకసారి. 32వ అధ్యాయం మొదటి నుండి ఒకసారి మైక్ కాల్ తీసుకోండి అమ్మా. మోషే కొండ దిగకుండా తడువు చెయ్యట ప్రజలు చూసినప్పుడు, చూడండి, ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, ఒకసారి జాగ్రత్తగా మాట చూడండి. మోషే కొండ దిగకుండా తడువు చెయ్యుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చిరి. ఏమంటున్నారంట? లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయను మాకు తెలియదని అతనితో చెప్పారు. జాగ్రత్తగా మాటను పరిశీలించండి. వాళ్ళకి తెలిసా తెలీదా? తెలుసు. మోషే ఎక్కడికి వెళ్ళాడో అనే సంగతి ప్రజలకి తెలియదండి. తెలుసు. చూచారా చూడలేదా? మోషే ఇంకను కొండ దిగకుండా ఇంకను తడువు చెయ్యుట ప్రజలు చూశారు. అంటే ఇంకా రావట్లేదంటే ఏమైపోయారు? చనిపోయారు. అవునా కాదా? ఓసారి ఆహారం లేకుండా మనుషులు ఎన్ని రోజులు బ్రతుకుతారండి చెప్పండి? మా అంటే గట్టిగా లెక్కేస్తే ఒక 10 నుండి 15 రోజులు వేసుకోండి. అంటే ఏమీ తినకోకుండా ఉంటే ఇంకా కోమలోకి వెళ్ళిపోవలసిందే. హాస్పిటల్లో అలా ఉండి అలా చూడవలసింది తప్ప చేతులు కాళ్ళు ఏమి కలకాని ఊపిరి ఉంటుంది. ఇంకా చనిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితి. అన్ని రోజులు మంచినీళ్ళు ఆహారం లేకపోతే కనుక ఇవన్నీ ఏమైపోతాయి? ఈ నరాలన్నీ కూడా చచ్చిపడిపోయి సహకరించే పరిస్థితి ఏమి ఉండదు. నిలబడడానికి కూడా శక్తి అంత ఎందుకు? 2 రోజులు నీరసం వచ్చి కదండి కాళ్ళు చేతులను లాగివేసింది అనుకోండి, మనిషి అంతా ఏమైపోతాం? నీరసం వచ్చిందనుకో నడవగలదమా? నడవలేం. వెంటనే ఏం చేయాలి? వెంటనే కూర్చోబడిపోతాం. ఎవరో ఒకరు పట్టుకుని తీసుకువెళ్ళాలి. అంటే 2 రోజులు నీరసముగా ఉంటేనే మన బాడీ అంతా ఏమైపోతుంది? బలహీనమైపోయే పరిస్థితిలో ఉంటాం కదా. మరి మోషే ఇంకను కొండ దిగకోకుండా అక్కడే ఉండడం బట్టి ప్రజలకి ఒక అభిప్రాయం వచ్చింది. ఏంటి? మోషే ఖచ్చితంగా చనిపోయాడు. చూసారా? మోషే ఖచ్చితంగా చనిపోయాడు గనక ఇంకా రావట్లేదంటే ఆయన ఇంకా సజీవంగా లేడు గనక ఇప్పుడు ఐగుప్తులో నుండి మనల్ని రప్పించింది ఎవరో అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఎవరో? ప్రజలందరూ వెళ్ళిపోయి ఇప్పుడు ఏమండి అహరోను గారి దగ్గరికి వచ్చారు. ప్రజలందరూ అహరోను గారి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారంట? లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యము అని చెప్పి కింద కనబడుతుంది. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయను మాకు తెలియదని చెప్పిరి. అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమార్తెలకు మీ కుమారులకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. ఒకసారి చూడండి అహరోను గారు ఏం చెప్తున్నారు. ఏమ్మా ప్రజలు వచ్చారు. ప్రజలకి ఏం తెలుసా? వాళ్ళకి తెలియదు, జ్ఞానము లేనివారు కదా.
జ్ఞానము లేనివారు మాట మాటకు కూడా అవినమ్మకమే. విశ్వాసం అన్నది ఏమి ప్రజలేమి ఉంచేవారు కాదు. దేవుని పట్ల విశ్వాసమే ఉంచేవారు కాదు. కానీ ఈ సందర్భాలన్నీ కూడా ఎవరికి తెలుసు అంటే అహరోనుకు కూడా తెలుసు. అహరోనుకి ఆ ఆహారం తిన్నా, నీళ్లు త్రాగన, ఏం కావాలన్నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోసే మొర్ర పెట్టగానే వెంటనే ఆహారం వారి దగ్గరికి వచ్చేది. అన్నీ తిన్నా కానీ మాట మాటికి ప్రజలేమనేవారు చెప్పండి? మాకేమీ లేవు అని చెప్పి, ఇదిగో ఇక్కడికి అరణ్యములను తీసుకొచ్చావు, ఇక్కడ నీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదు, ఏమీ లేదు, ఆ ఐగుప్తే మాకు బాగుంది, మాకు మరలా అక్కడికే వెళ్ళిపోవాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అహరోను చూడలేదా? చూసాడైతే ఇక్కడ కూడానే ఉన్నవాడే కదా. కానీ ప్రజలు ఏదో మాట్లాడుతున్నారో, ప్రజలు ఏదో చెప్పేస్తున్నారో, చెప్పినప్పుడు వారిని ఏం చెయ్యాలి? గద్దించాలి. మీరు తొందరపాటు పడకండి. మోషే ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే దేవుని పర్వతం అనే అక్కడ ఆ సింహాసన దగ్గర ఆ కొండ పైన దేవుని యొద్దకు వెళ్ళి అక్కడ ఏవైతే దేవుడు మాట్లాడుతున్నారో ఆ వర్తమానాన్ని తీసుకురావడానికి మోషే అక్కడ నివాసం చేయడానికి వెళ్ళారు. ఆయన వస్తారు, కంగారు పడకండి అని చెప్పాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడండి ఆయన? అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారపు పొగలను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చి. చూసారంటే వెంటనే ఆ మాట చెప్పారో లేదో, వెంటనే చెవిలీలు ముక్కులుకుంటున్న ఈ చైన్లు ఏవైతే ఉన్నావో, ఈ వడ్డానం కలిగే బంగారం ఏదైతే ఉందో మొత్తం అనేది తెచ్చేసి, ఇదిగో తీసుకురమ్మా కాబట్టి తీసుకొచ్చేసాం, దీనితో మాకు ఏం చేయాలి నీవు? అది మాకు ఒక దేవతను మా కొరకు చెయ్యలే, దాన్ని ఒక దూడ బొమ్మను చేయమన్నారు. ఎంత విచిత్రమో చూడండి. వెంటనే వారు ఏం చేశారంటే అన్నీ తీసుకుని వచ్చేసారు. వెంటనే తీసుకుని రాగానే అహరోను గారు ఏం చేశారు? ఓసారి చూద్దాం. అతడు వారి యొద్ద 4వ వచనం, అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని. చూసారంటే ఎంత బాధాకరమైన పరిస్థితి. ఎవరు నడిపించారంట? ఎర్ర సముద్రం ఎదురయ్యింది. ఎర్ర సముద్రమైన ఎదురవుతున్నప్పుడు అది దాటి వెళ్ళాలంటే 2 పాయలుగా చీల్చి 6 నేడగా నడవలేదా? అప్పుడు రక్షించిందా? అప్పుడే చెవులీల్లో ఉంటున్న ఆ కమ్ములు తీసుకొచ్చారు, వారుకుంటున్న బంగారు నగలను తీసుకుని వచ్చి అప్పటికప్పుడే ఒక రూపము చేత ఒక బొమ్మని, ఒక దూడ బొమ్మని చేసుకుని ఏమనుకుంటున్నారంటే ప్రజలు పైగా అంటున్నారు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా అని పిలిచి మాట్లాడుతుంది. ఏం తెలుసా? ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే. అంటే ఏంటి? ఈ దూడే మిమ్మల్ని రక్షించింది అన్నారు. ఎంత బాధ చెప్పండి. దేవుడికి నిజంగా ఎంత బాధ ఉందో చెప్పండి కదా. వెంటనే ఆ పైనుండి మోషే చూస్తున్నారు, దేవుడు చూస్తున్నారు. వెంటనే దేవునికి కోపం వచ్చింది. ప్రియమైన వారలారా, మోషే మోషే అని పిలుస్తున్నా, అర్జెంటుగా నువ్వు కిందకి వెళ్ళిపో, అర్జెంటుగా ఈ కొండ దిగి నువ్వు త్వరగా వెళ్ళు. ఐగుప్తులో నుండి నడిపించిన ఇదిగో ఈ ప్రజలు చెడిపోయారు. కొంచెమైనా వీళ్ళ భక్తి లేదు, కొంచెమైనా నా పట్ల విశ్వాసము లేదు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నేను వారికి ముందుండి నడిపిస్తే నా యందు వారు ఏముంచలేదు? విశ్వాసం ఉంచలేదు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం, 33వ వచనం. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు ఏముంచలేదంట ప్రజలు? విశ్వాసం ఉంచలేదంట. ఎంత బాధాకరమైన విషయం చూసారా. ఏ విశ్వసర్పాలు కానీ, తేళ్లు కానీ, జర్రెలు కానీ, ఎలాంటి సర్పాలు కానీ హాని చేయకుండా కూడా దేవుడే ముందుండి నడిపిస్తే
దేవుని పట్ల వారేమని విశ్వాసం ఉంచారా? ఉంచలేదు. పైగా ఏమంటే ఎర్ర సముద్రం ఎదురవగానే మోషే రాత్రంతా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టగానే ఏవండి ప్రభువా అనగానే ఏవండి ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలితే 6 నేళ్ల మీద నడిచారు. ఏమైపోయింది వారి విశ్వాసం? వారి భక్తి ఏమైపోయింది? వారి విశ్వాసం ఏమైపోయింది కదా? దేవుడు ఎంతగానో కాపాడితే కొంచెమైన వారికి ఏమంటే దేవుని పట్ల విశ్వాసం చూపిస్తున్నారా ప్రజలు? చూపించట్లేదేంటి? ఈరోజు కూడా చూడండి, ఈరోజు కూడా అదే పరిస్థితి. దేవుణ్ణి ఈరోజు ఎలా వాడుకుంటున్నారంటే, ఇదిగో అవసరాలకి దేవుణ్ణి వాడుకుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయిన వారు ఎందరో ప్రపంచంలో క్రైస్తవులు కనబడుతున్నారు. క్రైస్తవులే మందిరానికి వెళ్తున్న వారే చాలామంది ఏమంటే ఆలోచనలు ఎలాగుంటాయంటే, ఇదిగో దేవుని పట్ల నాకు ఏదో అవసరం తీరింది, అవసరం తీరిపోగానే దేవుని మర్చిపోవడం, మరలా కష్టం రాగానే దేవుని మందిరానికి రావడం సమాజంలో జరుగుతుంది. ఇదే ప్రియమైన వారలారా, అయితే దేవుని విషయంలో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఏమండి వాటిని జయించుకుని ముందుకు వెళ్ళి నడిపిస్తూ దాదాపుగా ఏమండి ఇదిగో కానానికి దగ్గరగా వచ్చే స్థలం దగ్గరికి వచ్చినప్పటికీ సినాయి పర్వతం మీద మోషే గారు ఉండగా ఇదిగో దేవుని ఎదుట ఏమంటే రాతి పలకల కలిగే వాక్యాలు దేవుడైతే ఇచ్చారో ఈ పదాజ్ఞలు తీసుకుని రావడానికి ఏమంటే 40 రాత్రి పగళ్ళు మంచినీళ్ళు త్రాగకుండా, ఆహారాన్ని తినకుండా దేవుని సన్నిధిలోనే అతడు ఉంటుంటే చూద్దాం, ఒకసారి చూద్దాం. చూడండి మోషే ఎలా ఉంటున్నారో. ఇదే నిర్గమాకాండము 34వ అధ్యాయం 28వ వచనం. మరియు ఒకసారి చూడండి, అతడు 40 రేయింపగలు యెహోవాతో కూడా అక్కడ ఉండు. ఎక్కడున్నాడండి ఆయన చెప్పండి? అంటే ఇంకను మోసే కొండ దిగకుండా అక్కడ ఉన్నారంటే 40 రేయింపగల్లో ఎవరితో నివాసం చేస్తున్నాడో? యెహోవాతో. అంటే యెహోవా ఎదుట సహవాసములో దేవునితోనే అక్కడ ఉన్నాడు ప్రియులారా. దేవునితో ఉంటూ దేవుడు ఏమైతే మాట్లాడుతున్నారో అన్నీ తన హృదయంలో నింపుకుని రాతి పలకల మీద ఎవరిని దేవుని వేళ్లతో వాక్యాలు రాసి ఇస్తున్న 2 రాతి పలకల చేతిలో ఉన్నాయి, మోసే చేతులు. వెంటనే ప్రజలు చెడిపోయారు కింద. ప్రజలేమో చెడిపోయారు, దేవుడేమో ఎంతగానో వీళ్ళు శ్రేష్టమన్ని స్థితిలోనికి తీసుకువెళ్ళాలి. నా ప్రజలు నా పిల్లలని ఎంతో ప్రేమ పెంచుకున్న పిల్లలే దారి తొలగిపోయి బ్రతుకుతున్నారు. దేవునికి విరోధముగా మారిపోయారు. దేవుని మీద తిరుగుబాటు చేసి ప్రభువుని ఆరాధించడం పక్కన పెట్టేసి ఒక అన్య దేవతని ఒక దూడబొమ్మను చేసుకుని పైగా ఏమని మాట్లాడుతున్నారు? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు దేశంలో నుండి నడిపించిన దేవుడు ఇదే అన్నప్పుడు నిజంగా ఎంత బాధ వస్తుందో చెప్పండి. ఎంత నిజంగా ఏమంటే తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి. పిల్లల్ని చిన్న అంటే పుట్టిన కానుండి కూడా వారికి వివాహ వయసు వచ్చినంత వరకు కూడా, వివాహం చేసిన తర్వాత కూడా ఎంతగానో చక్కగా వారికి కావలసిన డ్రెస్సులు కానీ, కావలసిన మంచి ఆహారము కానీ, లేకపోతే మంచి వస్తువులు కానీ అన్నీ కొంటారు కదా పిల్లలకి తల్లిదండ్రులు. ఇవన్నీ కొన్న తర్వాత బాగా చూసుకున్న తర్వాత అసలే వారిని పట్టించుకోవడం పక్కన పెట్టేసి విడిచిపెట్టేసి నీ వల్ల మాకు ఏమీ కూడా ఉపకారం లేదు అని ఒకవేళ దౌర్జన్యముగా ఇలా మాట్లాడితే వారి మనసు ఎలా ఉంటుంది? బాధేస్తుంది మీద. నేను చిన్నతనము నుండి ఎంతగానో ఇదిగో నీకు రోగం వస్తే, నీకు నీరసం వస్తే, నీకు అనారోగ్యముగా ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఎంతగానో నిన్ను కాపాడనే, ఎంతగానో నేను ఆహారాన్ని మానేసి ఇదిగో నీకోసం నేను కూడా ఉపవాసం ఉండే పరిస్థితులు ఎన్నో ఉన్నాయని తల్లిదండ్రులకి ఎన్ని జ్ఞాపకం ఉండవా? ఉంటాయి. నిజంగా వారిని పట్టించుకోకుండా ఏమండి విరోధముగా తల్లిదండ్రులకి మారిపోయారనుకోండి, బాధ ఎలా ఉంటుంది? మరి బాధ ఎలా ఉంటుంది? నేను ఎంతగానో కని పెంచి నిన్ను ఇంత వాణిగా ఇంత దానిగా
ఇంతటి వాడిగా నేను చేస్తే అసలు ఎవరో అనుకుంటూ నువ్వు నన్ను విడిచిపెట్టవని సహజంగా తల్లిదండ్రులకే ఇంత బాధ ఉంటున్నప్పుడు దేవుడు ఎంతగానో పోషించి ఏ తెగులు అపాయము కానీ రాకుండా నా బిడ్డలో బానిస బ్రతుకులో ఉంటున్న పిల్లల్ని శ్రేష్టమైన ఒక కానాను అనే ప్రదేశంలో ఉంచాలి అని తీసుకుని వచ్చి నా పిల్లకి అనేకమైన మాటల చేత ఇంకనూ బలపరచాలి అనే ఆలోచనతో దేవుడు ఉంటే ప్రజలేం చేస్తున్నారు కింద ఏమ్మా చెడిపోలేదా? ఒక దూడబొమ్మని చేసుకుని చెడిపోయారు. దూడబొమ్మని చేసుకుని పైగా ఆ దూడకి ఏం చేశారంటే ఏమ్మా సాష్టాంగ నమస్కారం చేశారు. సాష్టాంగ నమస్కారం చేశారు. పైగా బలి ఎవరు కల్పిస్తున్నారు? నిజమేనంటారా? చూడండి 4వ వచనం చదువుకుంటారు, 2 సార్లు చూద్దాం. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పగురుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి చూడండి, అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించి. ఒకసారి చూడండి, జాగ్రత్తగా మాట మీరు అండర్లైన్ చేసుకోండి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించును. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను నర్పించిరి. చూసారా? అంటే ఎవరికి మళ్ళీ ఏర్పాటు చేద్దాం చూస్తున్నారు. చూసారా? ఒక పక్కనేమో దూడబొమ్మ కనపడుతుంది, మరొకటి యెహోవాకి ఏం పండుగ చేస్తున్నారంట? పండుగ జరుగును. చూసారా? అంటే మరలా దేవుడికి ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉంటున్నారు ఈ ప్రజలు. నిజంగా దేవుడికి వెంటనే కోపం వచ్చింది ప్రియమైన వారలారా. అంటే ఇలాంటి ప్రజలని అసలు ఉండనివ్వకూడదు అనుకున్నాడు ప్రియమైన వారలారా. అలా అనుకుని ఇవన్నీ జరిపించిన తర్వాత ఇలా ఫుల్లుగా త్రాగి ఆనందముతో అసలే వాయు వరసలు కూడా పక్కన పెట్టి కూడా వారు ఎలా ఉన్నారు తెలుసా? విచ్చలవిడిగా ఉన్నారంటారు. త్రాగి ఎలా మొత్తులై ఉండి కూడా 6వ వచనంలో కనబడుతుందో ఒకసారి చూడండి. మరునాడు వారు ఉదయమనే లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు చూడండి, అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఎంత భయంకరమైన ప్రజలుగా చెడిపోయారు చూడండి. వాళ్ళు తిన్నారంట, పుల్లిగా త్రాగారు. తాగిన తర్వాత డ్యాన్సులతో గొంతులేసి నీచమైన భయంకరమైన ఒక వ్యభిచార సంబంధమైన పాపములో కూడా ప్రజలు మునిగిపోయినట్లుగా వాక్యం కనపడుతుంది. ఆడుటకు లేగిచిరి అని వాక్యం కనపడుతుంది చూడండి. అంటే ఎంత నీచమైన ప్రజలుగా ఆ రోజు ప్రజలు మారిపోయారు చూడండి. నిజంగా మోషే పైనుండి చూసి మోషే కోపముతో రగులిపోతున్నాడు. మోషే వెంటనే ఇదిగో దేవుడు చెప్తారు, మోషే అర్జెంటుగా నువ్వు కొండ దిగి ఇదిగో కిందకి వెళ్ళిపో. ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన ఆ ప్రజలు చెడిపోయారు. ఒక్కసారి వీళ్ళందరినీ నేను మొత్తం నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అంటే దేవుని కోపం ఎంతగా రగిలిపోతుందో తెలుసా? 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు. ఏ ప్రజలు అంటే లోబడనల్లని ప్రజలంటే ఎన్నో సందర్భాలు దేవుడు గద్దించిన మోసే మాటే వినలేదు, మనిషి మాటే వినట్లేదు. భూమి మీద కనపడుతున్న మనిషి మాటలే వినట్లేదు అంటే అసలు దేవుడి మాట వింటున్నారా? అది చూసారా? అలాంటి ప్రజల్ని దేవుడే పైన చెప్తున్న మాట. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను. ఇదిగో లోబడనల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును. ఏమంటే మాట చూడండి పైన, కావున నీవు ఊరకుండమని దానికి అర్థం ఏంటి? మోసే మరలా మొర్ర పెట్టాడంటే దేవుని కోపాన్ని చల్లారిపోనట్లే మరలా. అందుకే నువ్వేమవ్వాలి? నువ్వు మౌనంగా ఉండు. నువ్వు ఒకవేళ నాకు ప్రార్థన చేస్తావనుకో నేను తట్టుకోలేను. నువ్వు ప్రార్థన చేస్తే నేను తట్టుకోలేను. కాబట్టి నువ్వు ఊరకనే ఉండాలి. నువ్వు ఊరుకునుము.
అని చెప్పి మాటలు కావున నీవు ఊరుకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పక. ఏం చెప్పారంటండి ఆయన? గొప్ప జనముగా చేసేది. ఇదిగో మోషే, ప్రజలందరినీ కూడా అగ్ని చేత కాల్చేస్తాను, ఒక్కరు కూడా మిగలకుండా ఏం చేస్తాను? కాల్చి వేస్తాను, నీలో నుండి రప్పిస్తాను ప్రజల్ని, నీలో నుండి. మోషే గారు ఏమనాలి చెప్పండి అప్పుడు? నిజమే ప్రభా, కాల్చేయండి, దరిద్రం వదిలిపోద్ది, కాల్చేయండి. మనుషులుగా ఒకవేళ మన మీద అలా అందమేమో, ఎందుకంటే వాళ్ళ మీద విరోధ భావం బట్టి, కోపం బట్టి కదా. నిజమే బాబా, ఎన్నో సంవత్సరాలు ఇబ్బంది పెడుతున్నారేలో, అసలు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు నాయన అని మనమంటామేమో, కానీ మోసే అంటాం తెలుసండి. అందుకే క్రీస్తు పరిచారకుడై ఉండి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఆయన. చూసారా, నమ్మకమైన వాడు కాబట్టే ఆయన క్రీస్తు పరిచారకుడై ఉండి కూడా తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అందుకే లేదు ప్రభువా అంటున్నాడు. చూసారా, ఏమంటారు తెలుసా? వద్దు నాయనా, మోషేకి జ్ఞాపకం ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలు. నీవు నీ ప్రజలకి, ఇదిగో అబ్రహాము గారికి నువ్వేం చేస్తావు? వాగ్దానం చేస్తావు. ఏమని? ఇదిగో కానాన్ అనే దేశాన్ని ఇస్తానని నీ ప్రజలకు ఇస్తావు. అంతేకాదు, నీ సంతతి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏమిస్తానని చెప్పావు? కానాన్ని ఇస్తానని చెప్పావే. నీ పిల్లల్ని నీ వాగ్దానం చేసినట్లుగా అది నెరవేరాలే తప్ప అది మధ్యలో ఆగిపోవడానికి వీర్లేదు. నీలో నుండి రప్పిస్తాను ప్రభువా అని, నీలో నుండి రప్పిస్తాను మోసే అనగానే, ఏమండి నిజమే చంపే ప్రభా అన్నాడా? అనలేదేంటి? అనుకోకుండా ఏమంటున్నాడు తెలుసా ఆయన? మోషే తన దేవుడైన 11వ వచనం, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని, యెహోవా నీవు మహాశక్తి గల వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఏమని చెప్తున్నాడైనా? మరలా మాట్లాడుతున్నాడు. ప్రభువా, నువ్వెక్కడిని తీసుకొచ్చావు? ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజల్ని విడిపించావే. విడిపించిన ప్రజల మీద నీకు కోపము ఎలా, మండునేలా అని చెప్పి కిందకి మరలా మాట్లాడుతున్నాడు. ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దానిని గూర్చి సంతాపపడుము. చాలండి, ఆ మాట చూడండి ఏమని చెప్తారండి ఆయన. ఓ ప్రభువా, ఐగుప్తీయులు అంటే వారెవరో అన్యులు, దేవుని ఎరగలేని వారు, దేవుని భయము వాళ్ళకి లేదు. ఐగుప్తులో నుండి మమ్మల్ని నడిపించుకొచ్చావే, కొండలలోనే ఇదిగో తన సొంత ప్రజలనుకుంటున్న దేవుడే వారిని మధ్యలో ఏం చేశాడు? చంపేశాడని ఐగుప్తీయులు ఏమనుకుంటారో చెప్తారు చూడండి. నిజమే కదా? ఒకవేళ నిజంగా అక్కడ అలా జరిగితే అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు. మోషే మాట్లాడుతున్నాడు ఏంటంటే, ప్రభువా అక్కడ నుండి తీసుకొచ్చావు, ఇక్కడ దాకా నడిపించావు, మధ్యలోనే తీసుకువెళ్ళే వారు దేవుడు మధ్యలో వారిని చంపేశాడు అని ఎగతాళగా మాట్లాడుకుంటారు నాయన. ఎగతాళగా నవ్వుకుంటారు. వాళ్ళ దేవుడు కీడికి తీసుకెళ్ళిపోయాడు. ఇదిగో మన దగ్గర ఉన్న బ్రతుకుతురేమో అక్కడ తీసుకెళ్ళి ఆ కొండ సందుల్లో వాళ్ళ దేవుడు వారిని చంపేశాడని ఐగుప్తులు ఎలా మాట్లాడుకుంటారు ప్రవ్వా అని చెప్పి, ఇదిగో కోపాన్ని చల్లార్చుకో, పశ్చాత్తాపుడే అని వారి విషయంలో నువ్వేం చేయాలి? ఇలా అంటున్నాడు. ఒకవేళ అయినా కానీ నీలో కోపం రగిలిపోతే, ఎందుకంటే దేవుని కోపం ఎలాంటిదో కూడా మోషే గారికి తెలుసు. ఒక్కసారి ఎవడి దేవుడు కన్నెర్ర చేస్తే ప్రపంచమంతా ఎవండి అల్లాకోలమైపోద్ది ప్రేమైన వాళ్ళారా. అందుకే ఆయన కోపం అంట నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన కోపం నిమిషం అంటే, ఆయన ఒక్కసారి కన్నెర్ర చేస్తే, ఒక్కసారి మనుషులన్న వారే సజీవంగా ఉన్నా కానీ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి? పాతాళంలోనికి కదా. ఆ సందర్భాలు కూడా మనకు తెలుసు. అంటే ఆయన కోపపడితే నరుడన్నవాడే భూమి మీద ఉండడు ప్రియమైన వాళ్ళ. అలాంటిది ఆయన దీర్ఘ శాంతం ఎలాంటిది? ఆయన కోపమైతే నిమిషము మాత్రం ఉంటుందేమో కానీ ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందంట. ఆయుష్కాలం. ఆయన దయ కలిగిన దేవుడు కనుక, దయ చూపే దేవుడు కనుక మోషే గారు బ్రతిమాలుకుంటున్నారు ఏమంటే, ప్రభువా
మీరు క్షమించండి ప్రజల్ని అని చెప్పి, ఒకవేళ ఇన్ని మాటలు చెప్పినా, ఇంతగా అడిగినా కానీ ఒకవేళ నా మాటలు ఒకవేళ నువ్వు పట్టించుకోకపోతే నాకు పరలోకం వద్దు ప్రభు అంటున్నారు. తెలుసు మరలా, నాకు పరలోకము నాకు వద్దు ప్రభు, ఇదిగో ఎక్కడి నుండి తీసుకొచ్చావో ఈ ప్రజలకు ఇవ్వండి నన్ను బట్టి ఒకవేళ అని చెప్పి, ఇవ్వండి ఇదిగో నీవు రాసిన జీవ గ్రంథములో నా పేరును ఏం చేయాలి, తుడిచివేయము, వారికి బ్రతుకు నువ్వే అంటున్నాడు. నా పేరు తీసే 32 వచనంలో, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచుండును. ఏం చేశాడంట అండి? అంటే నా పేరు ఎక్కడ ఉంది అనుకుంటున్నాడు ఆయన? మనకుందా ఆ ధైర్యం? ఒకసారి ఆలోచించండి. మందిరానికి వెళుతున్న మనలో ఆ ధైర్యం ఉందా? ఆ విశ్వాసం మనకుందా? ఆ నమ్మకత్వం మనకుందా? మోషేకు ఉంది నమ్మకత్వం. ఏంటి? నా పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంది అనే బలమైన నమ్మకం ఎవరికి ఉందంటే మోషేకు ఉంది. అందుకే మాట్లాడుతాను, ప్రభువా నువ్వు రాసిన జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయి, వారికి బ్రతుకు నువ్వని బ్రతిమాలుకుంటున్నాడని చూసారా? ఎంతగా బ్రతిమాలుకుంటున్నాడో. అప్పటికే 40 రాత్రి పగుల్లో ఉపవాసంలో ఉన్నాడు ఆయన, మోషే గారు. 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు అక్కడ. మోషే గారిని తలంచుకుని ఏం చేస్తాం మనం ఇప్పుడు? మోసేలేడా ఉపవాసం? మోసేలా నమ్మకత్వం ఉందా? మోసేలాంటి విశ్వాసం ఉందా? ఏది? ఇవ్వండి, ఎక్కడొక మాట మాట్లాడతాం, పక్కకి వెళ్ళిన తర్వాత మరొక మాట మాట్లాడతాం. లేదండి అలాంటి వాళ్ళు. అలా ఉండి 40 దినాలు ఉపవాసం చేస్తే కుదురుతుందా? మోసే ఎలా ఉన్నారనుకుంటున్నాము ఇప్పుడు ఉపవాసములో? చెప్పండి. 40 రాత్రి పగళ్ళు కూడా ఉపవాసం ఉంది. ఇది ఇప్పుడు ఫస్ట్ ఉపవాసం ఉండడం మనం అర్థం చేసుకున్నాం కదా. ఎల్లరైనా ఆ రాతి పలకలను తీసుకుని రావడం కొరకు దేవుని సహవాసమనే పర్వతము ఎదుట దేవునితో ఉంటూ దేవుడు ఏ విషయాలైతే చెప్తున్నారో అవన్నీ తీసుకుని రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రజలందరూ ఏమైపోయారు? చెడిపోయారు. మరలా మోసే ఇవ్వండి మరలా ఉపవాసం ఉండడానికి వెళ్తున్నారు. ఎప్పుడైనా తెలిసి మాటలు విన్నారు? ఎప్పుడైనా చెప్పారు మీకు? ఒకసారి 40 రోజులు ఉన్నాను అనుకుంటున్నాం. మోసే 40 రోజులే కాదు, మరొకసారి కూడా 40 రోజులు ఉన్నాడు. 80 సార్లు ఉన్నాడు ఆయన. విన్నారా మాటలు? ఒకసారి 40 దినాలు అంటే రాత్రి పగల్లో కూడా మంచినీళ్ళు త్రాగలేదు, ఆహారాన్ని తినలేదు మోసే. ఇది ఒకసారి మొట్టమొదటగా ప్రజలందరినీ బాధ్యతగా చూడు అహరోను అని అహరోనుకి అప్పగించి ఫస్ట్ వెళ్ళాడే. ఇప్పుడు రెండవసారి అంటే ఇది ఇప్పుడు రెండవసారి ఉపదేశముగానే మాట్లాడుతున్నాడు. రెండవసారి ఉపదేశముగా మాట్లాడుతున్నాడు. ఆ సందర్భాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఎలాగా రెండవ వారు ఉన్నాడో అని మోషే గారే మాట్లాడుతున్నారో ఆ సందర్భాన్ని చూడండి. ద్వితీయోపదేశ కాండం ప్రతి ఒక్కరి వాక్యములకు వెళ్దాం. మీరు రాసుకుని మిమ్మల్ని ఎవరైనా అడిగితే సమాధానాలు కూడా చెప్పేవారుగా మీరు ఉండాలని కూడా మీకు తెలియపరుస్తున్నాను. చదువుకుందాం. 9వ అధ్యాయం 9వ వచనమండి. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులుంటిని. అప్పుడు దేవుని వ్రేలతో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున కొండ మీద 10వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 10వ వచనం. నేను మునుపటి వలె 40 పగళ్లను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా కాలమున నా మనవి ఆలకించెను. అది చూసారా? నశింప చేయుట ఎవరిని? ప్రజలని. ఆల్రెడీ ప్రజలు ఫస్ట్ వెళ్ళినప్పుడు ప్రజలందరూ పాపం చేశారు కదండి. వచ్చి తన చేతిలో ఉంటున్న 2 రాతి పలకలను ఏం చేశాడు ఆయన? ఆ దూడ బొమ్మ మీద పెట్టి
పగలగొట్టించి మరలా ప్రజలందరిని కూడా వారందరికీ విమోచన తర్వాత క్షమాపణ కొరకు కూడా మోసే బతిమాలడము కొరకు ఉపవాసం చేయడానికి మరలా ఎక్కడికి వెళ్ళాడు? నేను మునుపటి అంటే దానికి అర్థం ఏంటి? ఆల్రెడీ నేను 40 రోజులు అక్కడ ఉపవాసంలో ఉన్నాను, మరలా మునుపటి వాళ్ళే ఇంతకు ముందు ఉపవాసము చేసినట్లుగా ప్రజల క్షమాపణ కొరకు, ప్రజల నిమిత్తం అంటండి నేను మునుపటి వలె 40 పగలను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా కాలమున నా మనవి ఆలకించి అది ఎవరిని నశింపచేయడం మానివేశాడైనా ప్రజలని చూసారా? అంటే ప్రజలందరూ ఎలాంటి స్థితిలో ఉన్నారో అని ఆలోచించినట్లయితే వారందరూ చెడిపోయారు. ప్రియమైన వాళ్ళారా, చెడిపోయారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మోషే ఎవండి 2 మార్లు ఉపవాసం ఉన్నారో అని అర్థం చేసుకోవాలి. దీంట్లో యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. తర్వాత ఏలియా 40 దినాలు ఉపవాసం ఉన్నారు. తర్వాత ఇప్పుడు మనకు కనబడుతున్న వ్యక్తి ఎవరో? మోషే గారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఫస్ట్ మరలా 2వ మారు కూడా ఉపవాసంలో ఉన్నారు. ఫస్ట్ మొత్తం ఎంత అయింది? అది 80 దినాలు ఉపవాసంలో ఉన్నారని. అంటే దీన్ని ఎలా చెప్పాలి? ఇప్పుడు మనం ఫస్ట్ ఒకసారి 40 దినాల్లో దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని దగ్గర ఏవైతే పొందుకుని రావాలో అని ప్రజలు కింద ఉంటే ఆ సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు 40 దినాలు ఉన్నారు. తర్వాత ప్రజలందరూ చెడిపోయిన తర్వాత వారు క్షమాపణ కొరకు దేవుడు వారిని క్షమించాలని వారు నిమిత్తము వారు నాశనం అవ్వకూడదు, వారు పాడైపోకూడదు అని వారికి విమోచన అన్నది, పశ్చాత్తాపం అన్నది కావాలి కనుక వాళ్ళని క్షమించాలి అని దేవుని పాదాల పట్టుకోవడానికి మునుపుటి వలె 2వసారి ఉన్నాడు. ఆయన ప్రజల కొరకు ఏడుస్తున్నాడు. ఎవరండి? మోషే. అంటే ఒక సేవకుడికి ఎవండి ఎంత బాధ్యత ఉందో సార్ ఆలోచించండి. ఎంత బాధ్యత. ఇప్పుడు 40 దినాలు ఉన్నారు. మోసే సుఖ ఉపవాసాలు అని 40 రోజులే చేస్తారు. మరి 80 ఇంకో 40 ఎక్కడ పెడదాం కదా? అందుకే వాక్యానుసారంగా మనం ప్రతిదీ నేర్చుకోవాలి. ఎందుకున్నాడు అయినప్పుడు అర్థమైందా? ప్రజల కొరకు. మనమే ఎవరి కోసం ఉంటున్నాం? చాలామంది ఎగ్జామ్స్ రాశారు అనుకోండి, ఎగ్జామ్స్ కొరకు అంటే మిమ్మల్ని కోసం మాట్లాడట్లేదు. చాలామంది ఉన్నారు. అంటే నేను రాసిన ఈ పరీక్షల్లో ఈ సబ్జెక్ట్ విషయంలో నాకు విజయం కావాలని ఆయన అవసరమైతే నేనేం చేస్తానో ఉపవాసం. అంటే మన అవసరాల కొరకు ఉండట్లేదా ఉపవాసాలు కదా? నాకు పెళ్ళి అవ్వట్లేదు, నాకు పెళ్ళి కుదరాలని ఆయన ఉపవాసం ఉంటున్నాను అంటే ఇదే దేనికోసం? మన అవసరం కొరకే. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవడం కోసం ఉపవాసం, పెళ్లి చేసుకోవడం కోసం ఉపవాసం కదా, పరీక్షల్లో నాకు మంచి రిజల్ట్స్ నాకు రావాలి దానికోసం. చూసారా? అంటే అవసరాల కొరకు ఉపవాసాలు ఉంటున్నామే తప్ప. కానీ మోషే మనకు కనపడుతున్నాడు ప్రజల కొరకు ఉపవాసం ఉన్నాడు. ప్రజల కొరకు. ఎలాంటి ప్రజలు ఎలాగా మారిపోయారు తెలుసా ప్రజలు? ఒకసారి ఇదే 10వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. ఒక్కొక్కటి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఒకసారి చూద్దాం. 17 వచ్చిన చదవండి. 9:17 ఎమ్మా, అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకుని నా 2 చేతులలో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి. అది అంటే ప్రజలకు చెప్తున్నమాట ఏమని? మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలిపడంటే బతిమాలు కొట్టినాడు ఆయన. చూసారా? రెండోసారి అంటే 2వ మారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం చేయడానికి వెళ్ళారు. చూసారా? ప్రార్థనలో ఉపవాసం అన్నది 40 దినాలు ఉండడం అంటే అది సామాన్యమైన విషయము కాదు. ప్రియమైన వాళ్ళారా, ఏమండి మోషేకి మనకి పోలికండి. ప్రియమైన వాళ్ళారా, అసలు ఆలోచించండి. మోషేకి మనకి పోలికేంటి? యేసుక్రీస్తు ప్రభు వారికి మనకి పోలికంటే అసలు కదా. వారెవరు? భక్తులు.
వారిలో చెడుతనము కూడా రాకుండా ఎంతో మంది మనుషులే ఎన్నో విషయాలు మోసేని సొనుగున గొనుగున ఏమంటే కొన్ని సందర్భాల్లో కూడా గొడవకి దిగినా కానీ వారు జోలికి వెళ్ళలేదంట. ఎవరో? మోసే. అందుకే మోసే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి ఆయన సాత్వికుడు అనుకుంటే కూడా పొరపాటు. ఇంకా సాత్వికుడుగా మారకముందు మోషేలో ఉన్న రోషాన్ని కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఐగుప్తీయుడు ఒకడును ఇశ్రాయేలీయుడు ఒకడు ఏం చేస్తున్నారో కొట్లాడుకుని చుండగా ఏవండి ఆ కోపాన్ని తట్టుకోలేక, ఎందుకంటే ఒరే మా ప్రజలే బానిస బ్రతుకుతుంటే ఈ పనే కాకుండా మరలా మీరు దౌర్జన్యంగా నా ప్రజల జోలికి ఇలా వస్తున్నారన్న కోపముతో చంపివేసి వాడిని ఇసుకలో కప్పిపెట్టాడు. ఆ ఫరోకు భయపడి మరలా ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మిద్యాను అరణ్యం దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడ దేవుడు 40 సంవత్సరాలు నేర్పించారు ఎలా బ్రతకాలని. కొన్ని అనుభవాలు నేర్చుకున్నాడు మోసే. మరలా ఏమండి అక్కడి నుండి మరలా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు. మోసే యొక్క జీవితము ఏమండి మొత్తం 120 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. 120 సంవత్సరాల్లో ఎంత గొప్ప నాయకుడిగా మారాడో చూడండి. చెడిపోయిన ప్రజల కొరకు మొరపెట్టాడే. ఎప్పుడు మాట మాటికి తొలగిపోయిన ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు ఏంటండి? మనమే సరిగా పట్టించుకోకపోతేనే వీళ్ళు ఏ శ్రవి ఎందుకు వచ్చిన వారాన్ని విడిచిపెట్టేస్తాం. కానీ మోసే అలాంటి వాడు కాదు. అందుకే క్రీస్తు పరిచారకుడు అయ్యింది దేవుడు ఎంతడు ఎలా ఉన్నాడంట? హెబ్రీ పత్రికలో చూపించట్లేదు కానీ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ కనపడుతుంది. నమ్మకస్తుడంట మోసే, పరిచారకుడు అయ్యింది. ఇప్పుడు ఎవరికి మనం నమ్మకస్తులుగా ఉండాలి? దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. ఎవండి మోసే అంట ఆ కొండ మీద మరలా మునుపట్టే వలె 40 పగళ్ళు 40 రాత్రులు కూడా ఎవండి వారు చేసే సమస్త పాపముల వలన ఆయన కోపము పుట్టింపగా చూచి మునుపట వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు కూడా యెహోవా సన్నిధిని సాగిలపడ్డాయి. ఎన్ని రోజులండి? అది ఒక్క రోజుతో కూడిన సందర్భం కాదు. అది 2 రోజులు మాత్రమే సరిపెట్టేది కాదు, లేకంటే ఒక వారం రోజులు కాదు, లేకంటే 10 రోజులు కాదు, 40 దినాలు కూడా దేవుని పాదాల పట్టుకుని బతిమాలాడు. చూసారా? అందుకే ప్రజల మీదకి ఏం రాలేదు? ఉగ్రత రాలేదు ప్రియులారా. ఒక రోజుతో మొరపెట్టలేదు. మనం అనుకో ఏదైనా కావాలనుకోండి ఒక రోజు మొరపెడతాం, లేకంటే ఒక అరగంట ఒక గంట మా అంటే ఒక రోజు ఉపవాసం చేస్తాం. కార్యం జరగలేదంటే అయిపోయినట్టే కదా. కానీ ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? 40 పగళ్ళు 40 రాత్రుల్లో యెహోవా సన్నిధిలో ప్రభు పాదాల పట్టుని సాగిలపడి అడుగుతున్నాడు. సాగిలపడి ఏమండి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్న మోషే ఎంతగా ఆ ప్రజల విషయంలో కనికరమ కలిగి ప్రభా ప్రజల్ని క్షమించండి అని ఎంతగా సాగిలపడుతున్నాడు కదా. మీరు ఏవండి ఈ అధ్యాయం అంతా, ఈ 9వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. మీకు బాగా మోసే కోసం ఆ సందర్భం అర్థం అవ్వాలంటే. తర్వాత నిర్గమకాండము 32, 33 అధ్యాయం కూడా మీరు బాగా చదువుకోండి. ఈ సందర్భాలన్నీ కూడా ఎలాగా మరలా ఆ ప్రజలందరినీ ఏవండి దేవుడు క్షమించారో ఈ విషయాలు మనకు బాగా కనబడతాయి. తిరుగుబాటు చేసింది ఎవరు చెప్పండి? ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీదే తిరుగుబాటు చేయలేదా? తిరుగుబాటు. అందుకే యెషయా గ్రంథములో అనుకుంటా, యెషయా గ్రంథములో ఆ మాట కనపడుతుందో ఒకసారి చూడండి. యెషయా గ్రంథమా యెహోవా మాట్లాడుచున్నాడని సందర్భం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారనిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏమండి ఇలా దూడబొమ్మ చేసుకుని ఉన్నారంటే తిరగబడడం కాదా? భర్త అయిన దేవుని విడిచిపెట్టి ఒక వేశ్య కలిగే ఏమంటే ఒక అన్య దూడబొమ్మకి సాగిలపడి నమస్కరించి, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తులో నుండి నడిపించిన దేవుడు ఇది. ఏమండి జీవము కలిగిన దేవుడే, సజీవుడే,
రక్షించిన దేవుణ్ణి విడిచిపెట్టి ప్రజలు ఎవండి ఒక నామకర్థమైన ఎవండి స్థితిలోనికి వెళ్ళి ఒక అవిశ్వాసులుగా మారిపోయే స్థితి లేదంట వాళ్ళకి. ఒకవేళ మనము కూడా దేవుణ్ణి మాట మాటకి విడిచిపెట్టి దేవుని ఎదుట ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనం పొందుకున్న దేవుడు నాకు ఏమీ చెయ్యలేదండి అని ఒకవేళ మన అంతరంగంలో మన హృదయంలో అలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మనలోనికి రాకూడదు. ఒకవేళ మనం ప్రార్థించిన మొర్రపెట్టిన మన విషయంలో కార్యం జరగకపోయినా కానీ దేవుడు ఒక మాట కూడా మనం అనకూడదు. ఏమనుకోవాలి తెలుసా? ప్రభువా, ఏదైనా మీ చిత్తమే, ఎందుకు చేయలేదో, ఎందుకు ఈ కార్యాన్ని జరగలేదో అది మీకు తెలుసు నాయనని అలా మాట్లాడలే తప్ప దేవుని విషయంలో ఎప్పుడు మనము తిరుగుబాటు అన్నది చేయకూడదు. ఒకవేళ ఎందుకు అది జరగలేదో కూడా అది మీకు బాగా తెలుసు నాయనని అలా ఉండలే తప్ప దేవుని మీద తిరుగుబాటు అన్నది మనము ఏ విషయంలో కూడా మనము చేయకూడదు. ఎందుకంటే మోషే లాంటి త్యాగము ఈరోజు ఎవండి మనము చర్చికి వెళుతున్న మందిరానికి వెళుతున్న మనలో కూడా ఎలాంటి గుణలక్షణాలు ఉండాలంటే మోషే లాంటి త్యాగము మనలో కనబడాలి. ప్రియమైన వర్లారా, ఎలాంటిదంట? మోషే లాంటి త్యాగము మనలో కలిగి ఉంటే గనక ఖచ్చితంగా మనం ఏమవుతాం? ప్రభువుకి మరింతగా దగ్గర అయ్యేవారుగా మనము ఉంటాం ప్రియులారా. కాబట్టి క్రీస్తు కొరకు మనము నిలబడాలన్నా, క్రీస్తులో మనము స్థిరులుగా మనం ఉండాలన్నా, క్రీస్తు పట్ల ఎలాంటి వారుగా ఉండాలంటే క్రీస్తులో నమ్మకమైన బిడ్డలుగా మనము ఉండాలి. ఎలాంటి వారుగా? నమ్మకమైన బిడ్డలుగా మనము ఉండాలి. మోషేలో ఉన్న త్యాగాన్ని చూడండి. ప్రజలని రక్షించండి, ప్రజల్ని బ్రతికించండి నాయన. అవసరమైతే పరలోకములోకి వెళ్ళే ఆ ఛాన్స్, ఆ భాగ్యము నాకు ఇవ్వకండి. ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఎవరు ఒప్పుకుంటారు? నాకు పరలోకం వద్దనుకుంటాం మనం. ఎవరో పాపం చేసేవారి కొరకు వాళ్ళకి ఇవ్వండి ప్రభా, వాళ్ళకి ఇవ్వండి, నన్ను మానేయండి, నాకు మానేసి వారికి ఇవ్వండి అని అడగగలదమా? ఆ భాగ్యాన్ని నేనెందుకు కోల్పోవాలి? నిజంగా మోషే ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎవండి నిజంగా దేవుడు ఇంకెంత ఆనందపడతారో సరే ఆలోచించండి. మామూలుగా వాక్యం ప్రకారంగా ఒక వచనాన్ని లోతుగా మనం ఆ వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక మోషే ఎందుకురా బాబు, నాకే సిరాకు వచ్చి నేనే కాల్ చేసి నీలోని రప్పించాలని నేను అనుకుంటుంటే నువ్వు వారి కోసం బతిమాలుకుంటున్నావేంటి? ఎంత ప్రేమ చూడండి. దేవుడికి ఎంత ప్రేమ ఉంటుందో ప్రజల మీద అంత ప్రేమ చూపించినట్లుగా లేడా మోషే? ఎవండి చనిపోవడము, ఎక్కడ ఆ చనిపోవడం కనపడుతుంది కానీ ఆ శరీరం ఏమైపోయిందో కూడా తెలియదు. సరే, మోషే శరీరం ఇప్పటికి ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఆయన చనిపోవడమే తెలుసు తప్ప ఏ ప్లేస్లో చనిపోయాడో, ఆయన శవం ఎక్కడుందో, ఆయన శరీరం ఎక్కడుందో కూడా లేదు. అంటే దీన్ని బట్టి అవుతుంది, ఒకవేళ ఆ దేవుడే ఆయన్ని కనిపించకుండా పరలోకానికి తీసుకెళ్ళిపోరంటావా అని కొందరు బైబిల్ పండితులు దీని గురించి పరిశోధనలు బాగా చేస్తున్నారు ప్రియ. ఎందుకంటే మోషే లాంటి నాయకుడు ఈ రోజుల్లో ఒకవేళ ఉంటే ప్రజలందరిని కూడా ఎలా నడిపించాలో కూడా బాగా అర్థమయ్యి ఎవరు కూడా తొలగిపోయేవారుగా ఉండరు. సంఘాలలో ఈరోజు మందిరాల్లో కూడా మోషే లాంటి నాయకులు ఉండాలి. మోషే లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే ఈ ప్రపంచము ఎప్పుడో బాగుపడుతుంది ప్రియమైన వాళ్ళ. ఈరోజు మనం కూడా నిలబడాలంటే ఒక మోషే లాంటి భాగ్యము, మోషే లాంటి త్యాగము నేను కలిగి ఉండాలి. పాపములో పడిపోయి పాపములో బ్రతికి దేవునికి విరోధంగా బ్రతుకుతున్న ప్రజలని, చెడిపోయిన ప్రజల కొరకు మోషే మొరపెట్టడం ఏంటి చెప్పండి? పాపము చేసిన వారి కొరకు మోషే మొరపెట్టడం ఏంటి కదా? మోషే కోసము విలువైన మాటలో వచ్చి ఆదివారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోండి. ప్రార్థన చేసుకుందాం అంటే అందరు ప్రార్థనలో